హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో మీకు ఐఏఎస్ ప్రిలిమ్స్ సీసాట్ యొక్క స్ట్రాటజీ అనేది నేను చెప్పాను. అది ప్రూవ్డ్ స్ట్రాటజీ అని కూడా నేను మీకు చెప్పాను. సో ఈరోజు వచ్చేసి నేను మెయిన్స్కి సంబంధించింది ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తానండి. అందరూ ప్రిలిమ్స్ చెప్తున్నారు, మెయిన్స్లోకి వెళ్ళట్లేరు అని అంటే ఓకే, మెయిన్స్ గురించి నేను చెప్తాను. ఈరోజు మెయిన్స్లో కూడా అందరు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ ప్రిలిమ్స్లోనే క్వాలిఫైయింగ్ నేచర్ కలిగిన మార్క్స్ ఉన్నాయి, మెయిన్స్ ఇంకా అంతే, అది కనుక మనం క్వాలిఫై అయినామంటే మనకు మెయిన్స్ అయిపోతుంది, మెయిన్స్ మనం చదివేస్తాం కాబట్టి అని అనుకుంటున్నారు. దానికంటే ముందు నేను ఈ విషయం చెప్తానండి. సో అందరు అలాంటి ఒక ఫోబియాలో ఉన్నారు, కానీ మన క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ అనేటువంటి మనకు మెయిన్స్లో కూడా ఉంటాయని కొందరికి తెలియదు. అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొందరికి తెలియదు. సో ఆ కొందరి కోసమే నేను చెప్తున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీ ఆస్క్డ్ మీ అబౌట్ దిస్, సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో మీకు ఓకే, మాకు ఇది తెలుసు అని అనుకుంటే స్కిప్ చేయండి, నో నీడ్ టు వాచ్. బట్ అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు కదా. సో మీకు ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏదో కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చేమో. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఏంటంటే నేను నిన్న సీసాట్ గురించి చెప్పాను. పేపర్ 1 అంటే ప్రిలిమ్స్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ కదండి. జనరల్ స్టడీస్లో ఈ సిలబస్ అనేది నేను మీకు నిన్న చెప్పలేదు, ఏదో రఫ్గా చెప్పేశాను. ఏంటంటే మనకు పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. సో హిస్టరీ అనమాట, హిస్టరీ ఆఫ్ ఇండియా ప్లస్ ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి అడుగుతారు క్వశ్చన్స్. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఓకేనా? This is the syllabus for paper 1, that is general studies paper 1. Okay, so this is about prelims and so in the last video I have already explained you what is CSAT and what are the questions they will be asking and what are the sections and చెప్పేసి నేను స్ట్రాటజీస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ మెయిన్స్. ప్రతి ఎగ్జామ్ గురించి మనకు తెలిసి ఉండాలని చెప్పాను కదా, అంటే ప్రతి స్టేజ్ గురించి మనకు తెలిసి ఉండాలి ఒక ఎగ్జామ్ని మనం అంటే అప్లై చేయాలి అనుకున్నప్పుడు. వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ అంటే ఒక పెద్ద ఎగ్జామ్. నాకు యూపీఎస్సీలో అడుగు పెట్టాలని ఉంది, కానీ నాకు అసలు ఏమీ తెలియట్లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు బుక్స్ లేవు, సిలబస్ హెవీ సిలబస్, వ్యాస్ట్ సిలబస్ అని అనుకుంటారు. ఏదైనా మనము చిన్న పోర్షన్ లాగా డివైడ్ చేసుకొని చదివితే మనకి ఈజీ అవుతుంది. సో అదే నేను మీకు ఇక్కడనే చెప్తాను. ఇంతవరకు మీరు చూసుండకపోవచ్చు అలాంటివన్నీ, అంటే ఎలా చదవాలి, ఏదైనా నేను సింపుల్గా నేర్చుకునేది విధానం అనేది నేను చెప్తాను. నేను ఇక్కడ చాలామంది ఏంటంటే తెలుగు మీడియంలో యూపీఎస్సీ రాసే వాళ్ళు ఉంటారు, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుగులో చదివి ఇంటర్, బీటెక్ అంటే డిగ్రీ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోస్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. కొందరు ఏంటంటే తెలుగు మీడియంలోనే రాసే వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జామ్, కానీ మనము ఒకవేళ 10th వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్, డిగ్రీ కనుక మన ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటే కొంతమందికి అది ఇంపాసిబుల్ అండి ఇంగ్లీష్లో, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది అలవాటు అయిపోయింది మనకి 10th తర్వాత. సో కొంచెం తెలుగులో రాయడానికి ఇబ్బంది పడిపోతారు. సో నేను అదేనండి, నేను ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తున్నాను, అంటే ఇప్పటివరకు మెయిన్స్ ఇవ్వలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాను కదా, ప్రిలిమ్స్లో నాకు జనరల్ స్టడీస్లో పోయిందని. సో నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మరీ అంత అంటే లో లెవెల్ కాదు, మరి అంత టాప్ లెవెల్ కాదు, ఇది యావరేజ్ లెవెల్. సో నేను ఎలా చదువుతాను, అసలు ఏంటి స్ట్రాటజీ, మెయిన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కదండి, అంటే మార్క్స్ వచ్చేసి కానీ ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, కాకపోతే నేను సజెస్టెడ్ ఇక్కడ పెడతాను చూడండి. ఏంటంటే నార్మల్గా యూపీఎస్సీలో మనకు నేను ఆల్రెడీ చెప్పాను, అందరూ ఏమనుకున్నారు, జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటాయని అనుకున్నారు, కానీ దానికంటే అడిషనల్గా ఇంకో కొన్ని పేపర్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ పేపర్ ఏ, పేపర్ బి, ఇవి క్వాలిఫైయింగ్ నేచర్కి సంబంధించిన పేపర్స్. సో వీటి యొక్క మార్క్స్ అనేవి కౌంట్ చేయరు, 300 మార్క్స్ 300 మార్క్స్. ఈ పేపర్ ఏ, పేపర్ బి ఏంటి, ఒకటి నేను చెప్పాను కదా, ఒకటి ఇంగ్లీషు, ఇంకొకటి స్టేట్ లాంగ్వేజ్ మనది తెలుగు కాబట్టి సో తెలుగు అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఎస్ఏ పేపర్ ఉంటుంది, అది 250 మార్క్స్. ఈ మార్క్స్ అనేవి కౌంట్ చేస్తారు. ఇవి రెండు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఎస్ఏ పేపర్, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఆప్షనల్ సబ్జెక్టు వాట్ ఎవర్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టేకెన్,
అందులో నుంచి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2, 250 ఈచ్, ఇక్కడ 500. సో మనకు కన్సిడర్ అయ్యే పేపర్స్ వచ్చేసి ఎస్ఏ పేపర్, ఈ 4 పేపర్స్ అండ్ ఆప్షనల్ 2 పేపర్స్ అని చెప్పాను కానీ మొత్తం 4 + 2 + 1 మొత్తం 7 పేపర్స్. సో ఈచ్ పేపర్ కన్సిస్ట్ 250 మార్క్స్. సో 250 × 7 + 275 25 ఈజ్ టోటల్ మార్క్స్. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కానీ ఈ ఫ్లోలో ఉన్నాం కాబట్టి చెప్పేస్తే ఒక పని అయిపోతుందని చెప్పాను అంతే. తెలుసు కానీ 275 అంటే పర్సనాలిటీ టెస్ట్ అని కూడా తెలుసు కదా. రేపు చేయకుండా మనం సిలబస్లోకి వెళ్ళిపోదాము. జనరల్ స్టడీస్ మొత్తం 4 పేపర్స్ అని చెప్పాను కదండి, 1, 2, 3, 4 అని. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 యొక్క సిలబస్ వచ్చి, సో దీని యొక్క సిలబస్ అంటే జనరల్ స్టడీస్ GS1 దాని యొక్క సిలబస్ చూసినట్లయితే ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ. ఇదండి జనరల్ స్టడీస్. అంటే ఇంత చిన్న సిలబస్ అని అనుకోకండి, ఇంకా ఇది జస్ట్ నార్మల్గా ఇస్తారు వాళ్ళు. ఇందులో సబ్ టాపిక్స్ ఉంటాయి. హెరిటేజ్లో కల్చర్లో ఏం అడుగుతారు, హిస్టరీలో ఏం అడుగుతారు, జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అన్నారు, సొసైటీ అన్నారు, ఇందులో సబ్ టాపిక్స్ అలా ఉంటాయి. కాకపోతే నేను మీకు ఓవరాల్గా ఐడియా రావడం కోసం నేను చెప్తున్నాను. ఇలా ఎందుకు చెప్తున్నాను కూడా నేను మీ క్లాస్లో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ 2 అండి, GS2 పేపర్. GS2 పేపర్లో వచ్చే సిలబస్ ఏంటంటే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది జనరల్ స్టడీస్ 2 యొక్క సిలబస్. ఓకే, సో ఇప్పుడు 3లోకి వెళ్ళిపోదాం. అంటే GS3 పేపర్ యొక్క సిలబస్ వచ్చేసి టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది జనరల్ స్టడీస్ GS3 యొక్క సిలబస్. సో నెక్స్ట్ వచ్చేసి GS4 పేపర్ అండి, జనరల్ స్టడీస్ 4 పేపర్. సో ఇందులో వచ్చేసి దీని యొక్క సిలబస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, ఇదన్నమాట సిలబస్. సో ఇవి ఈ 4 పేపర్స్ యొక్క నేను సిలబస్ చెప్పాను కదా, దీనికి డీటెయిల్డ్ సిలబస్ కూడా ఉంటుంది. అంటే ఇదేంటంటే జస్ట్ రఫ్గా మనకేంటి బుక్స్లో మనకేంటి యూనిట్ 1, యూనిట్ 2 అని ఇస్తారు, దాని కింద సబ్ యూనిట్స్ ఉంటాయి కదా, అలా అనమాట. సో ప్రతి ఒక్క దాని గురించి పేజెస్ ఉంటాయి, మీరు దాన్ని చూసి ఏం భయపడద్దు. మీరు కనుక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ని, సో ఈ సిలబస్ని, ఈ రఫ్ సిలబస్ని మీరు ఒక స్టిక్కీ నోట్స్లో కానీ ఒక పేపర్లో కానీ రాసేసుకొని నీట్గా, లేదంటే ప్రింట్అవుట్ తీసుకొని గోడకు వాల్కి స్టిక్ చేసేయండి. మనకు ఇదనేది ఒక భగవద్గీత లాంటిది. మనకు నిద్రలో లేపడిగినా GS2 సిలబస్ ఏంటి, GS4 సిలబస్ ఏంటి, GS1 సిలబస్ ఏంటి అని ఎవరు అడిగినా మనము నిద్రలో కూడా చెప్పేలాగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలుస్తుంది పేపర్ చూడగానే, ఓకే ఇది ఈ టాపిక్ నుంచి అడిగారు. ఇప్పుడు సపోజ్ మీరు జనరల్ స్టడీస్ 2 పేపర్ చూస్తున్నారు అనుకోండి, సో మీకు ఏదో క్వశ్చన్ అడిగాడు, సో ఆ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అని అంటే, ఓకే పలానా వెల్ఫేర్ ఇనిషియేటివ్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు అని. ఇంకో విషయం ఏంటంటే ఇది మాత్రం 100% షూర్ అండి, మనకు సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ నుంచి తప్ప యూపీఎస్సీ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అసలు ఎప్పుడూ అడగదు. ఇందులో మాకు సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి, ఆ PDF దొరుకుతుంది మనకు నెట్లో. ఇవి ఏంటంటే ఇది మాత్రమే మీరు ఏంటి అంత పెద్ద సిలబస్ మీరు రాసి లేదా ప్రింట్అవుట్ తీసుకొని గోడ కతికించుకోమని చెప్పట్లేను. సో ఇది మనకు ఈ సిలబస్, ఈ రఫ్ సిలబస్ అనేది మీరు చేసుకోండి, నోట్ చేసుకొని మనకు గోడకు పేస్ట్ చేసేయండి. మనకు ఎప్పుడైనా ఓకే మన ఈ సిలబస్ ఓకే ఈ పేపర్లో మనం ఇది కంప్లీట్ చేసేసాము, ఈ పేపర్లో ఇంకా మనకు రిమైనింగ్ పోర్షన్ ఇది అని మనకు తెలుస్తుంటుంది ఎప్పుడు. ఇంకో ముఖ్యమైన విషయం అండి, క్వాలిఫైయింగ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయని చెప్పాను కదా. మెయిన్స్లో కూడా ఏంటి పేపర్ 1 పేపర్ అంటే పేపర్ A, పేపర్ B అంటారు వాటిని. సో అవి రెండు ఏంటంటే, ఒకటి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఆల్ అండి. ఇంకొకటి ఏంటంటే మన స్టేట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది. ఇప్పుడు స్టేట్ లాంగ్వేజ్ ఫర్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి మనకు తెలుగే కదండి. సో మనకు తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. 300 ఉంటాయి, 3 hours ఉంటుంది. సో 300 మార్క్స్ అనేది ఈ 2 పేపర్స్కి 300 మార్క్సే. కాకపోతే క్వాలిఫైయింగ్ నేచర్ అంటున్నాడు కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్ పెడతాడు కదా. మనకు CSATలో 33% మార్క్స్ స్కోర్ చేస్తే మనకు CSAT అనేది మనకు క్లియర్ అయిపోతుంది. సో దట్ దెన్ ఓన్లీ దే విల్ ఎవాల్యుయేట్ అవర్ పేపర్ 1 అని చెప్పాను కదండి. ఇన్ సిమిలర్ మేనర్ హియర్ ఆల్సో ఇఫ్ వీ క్లియర్ దిస్ క్వాలిఫైయింగ్ పేపర్స్ దెన్ ఓన్లీ దే విల్ ఎవాల్యుయేట్ అవర్ టోటల్ పేపర్స్. ఇదన్నమాట కండిషన్. మనకు ఆ 2 పేపర్స్ కనుక మనం క్వాలిఫై అవుతేనే మనకు రిమైనింగ్ 7 పేపర్స్ మనకి కౌంట్ చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు. సో మనకు క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్స్ ఇక్కడ కూడా ఉంటాయి కాబట్టి ఇవి మనకు ఎవాల్యుయేట్ చేయాలంటే ఇవి రెండు మనం క్లియర్ చేయాలనే విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇంగ్లీష్ అని చెప్పాను, మనకు స్టేట్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పాను కదా. సో మనకు అక్కడ CSATలో వచ్చేసి 33% మార్క్స్ స్కోర్ చేస్తే అక్కడ మనం క్వాలిఫై అయినట్టు అని చెప్పాను కదా. ఇక్కడ ఈ పేపర్ A, పేపర్ Bలో మాత్రం 25% మార్క్స్ వస్తే ఇవి మనకు రిమైనింగ్ 7 పేపర్స్కి క్వాలిఫై అంటే రిమైనింగ్ 7 పేపర్స్ని మనకి ఎవాల్యుయేట్ చేస్తారు. ఇవి 2 పేపర్స్ విత్ 25% మార్క్స్ కనుక మనము
కొట్టాము, మనము పొందాము అని అంటే రిమైనింగ్ 7 పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఇప్పుడు సో ఆ 25% అంటే ఎన్ని మార్క్స్ అనేది చూద్దాం. చూడండి, 300 అంటే ఫుల్ మార్క్స్కి 100% అనుకుంటే 25%కి ఎంత, 75 మార్క్స్ అనమాట. మనకు 300 మార్క్స్ పేపర్లో 75 మార్క్స్ వచ్చాయి అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ మార్క్స్ అనమాట. 75 మార్క్స్ వచ్చాయి అని అంటే దెన్ వీఆర్ ఎలిజిబుల్ అనమాట. అంటే మిగతా పేపర్స్ ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఎలిజిబుల్. సో ఇదనమాట. ఇది కొంతమందికి తెలియదు, ఈ పేపర్ ఏ పేపర్ బి ఉంటాయని కూడా కొంతమందికి తెలియదు, అండ్ ఇందులో కండిషన్ ఉంటుందని కూడా తెలియదు. సో మనకి ఈజీగా 75, కొంతమంది అయితే నా ఫ్రెండ్స్ ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ పోవడం వల్ల మాకు పోయింది అని అన్నారు. సో అది మనము తక్కువగా తీసుకోవద్దు ఏ పేపర్ అయినా కూడా. సర్లే తెలుగే కదా, ఇంగ్లీషే కదా అని అనుకుంటాం, కానీ అందులో కూడా ఆ పేపర్స్ కూడా క్వాలిఫై అవ్వడానికి కొంతమందికి ఉండదన్నమాట, కెపాసిటీ ఉండదు. సో మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి అని అంటే మనము ఏంటంటే ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలండి. ఇక్కడ మనకు 75 మార్క్స్ వస్తే చాలన్నారు కదా. సో మనం ఒక 80 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఆ 80 మార్క్స్ ఎలా రావాలి అనేది నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. 300 మార్క్స్ పేపర్లో 25% మార్క్స్ వస్తే చాలు కదండి, అంతే కదా. సో మనము ఈ 75 మార్క్స్ అనేది మనకి ఎలా రావాలి పేపర్ ఏ పేపర్ బిలో అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను, అప్ టు మై నాలెడ్జ్. ఓకేనండి, ఇదన్నమాట. మనకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టే ఉంటుందంటారు కదా. సో ఇలా అనమాట. యూపీఎస్సీ అనేది అంత పెద్ద హార్డ్ ఎగ్జామ్ ఏం కాదండి. కొంచెం ప్రయత్నిస్తే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 6th అటెంప్ట్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెక్స్ట్ అటెంప్ట్లో అంటే 2nd అటెంప్ట్లో 3rd అటెంప్ట్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి యొక్క స్ట్రాటజీస్ కానీ అవన్నీ ఆలోచించి నేను ఇంప్లిమెంట్ చేశాను. నాకు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని అంటే సక్సెస్ అవ్వడం అంటే ఇప్పటివరకు నాకు ఏం ర్యాంక్ రాలేదు, ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే ప్రిలిమ్స్లో నేను సీసాట్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి నేను అప్లై చేసింది, నాకు అది వర్కౌట్ అయింది. సో ఇప్పటి నుంచి నేను నా మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ నేను కరెక్ట్ వేలో వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో వాట్ ఎవర్ ద కరెక్ట్ వే, కరెక్ట్ పాత్ ఐ ఫాలో, ఐ జస్ట్ సజెస్ట్ యూ. It is up to you whether you want to follow or not, that is up to you. But I want to explain you, there are so many people, they don't know about all these things, what is qualifying marks, what is qualifying paper, and అంటే ఈవెన్ దో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ బోత్ అంటే ఈ 2 స్టేజెస్లో కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. ఈ మార్క్స్ కూడా కౌంట్ చేస్తారని అనుకుంటారు. సో ఇదనమాట. సో నేను ఇందుకోసం నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియోలో కనుక మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే వీ కెన్ యూస్ దిస్ ఛానల్ అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసుకునే వాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఉంటాయి, అండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దట్టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.